రాజమండ్రిలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నది ముమ్మాటికి టీడీపీకి చెందిన ఆదిరెడ్డి కుటుంబమేనని ఈ విషయం నగరవాసులందరికీ తెలుసునని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆరోపించారు. గంజాయి కేసులో వారి మనుషులు పట్టుబడితే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన నగరంలోని 32వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమిషన్ల సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్ను పెంచి పోషించేది వారి కుటుంబమేనని, పచ్చబొట్ల సంస్కృతి వారిదని, ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నది వారి కుటుంబమని, వడ్డీ వ్యాపారాలు, చిట్ల వ్యాపారాలతో చీటింగ్ చేసేది ఆదిరెడ్డి కుటుంబమని, ఇవన్నీ నేను చెప్పేది కాదు, నగరంలో అందరికీ తెలిసిందే అన్నారు. ఇన్ని అక్రమాలు చేస్తూ నాపై నిందారోపణలు చేస్తున్నారంటే వారి నైజం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ మధ్యన హైదరాబాద్ గంజాయి కేసులో అడ్డంగా పట్టుబడిన జాకీ టీడీపీ కార్యకర్త కాదా? సదరు వ్యక్తితో ఆదిరెడ్డి వాసు ఫోటోలు తీయించుకోలేదా? చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఈ జాకీని పరిచయం చేసింది ఆదిరెడ్డి వాసు కాదా అని ప్రశ్నించారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నేరస్తుడితో వాసుకు సన్నిహిత సంబంధాలు లేవా అని ప్రశ్నించారు. నగరంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధికి, నా హయాంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధమేనని ఎంపీ భరత్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే కుటుంబం దగ్గర నుంచి 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని అంటే ఏం లేదు. అసలు ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. గతంలో మురళీమోహన్ గారు ఎంపీ కింద ఉన్నప్పుడు ఆయన ఓట్లు అడగడానికి కనిపించాడు, మళ్ళీ తర్వాత కనబడలా. ఇదే తరహాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఓట్లు అడగడానికి కనిపించారు తప్పితే ప్రజల గురించి, బాగోగుల గురించి, సమస్యల గురించి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పెద్దగా ఏం కనబడాల. అసలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎందుకు గెలిపించాలా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజల్ని నిన్ననే మనం చూసాము. మీడియాలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను. ఏదైతే ఎమ్మెల్యే గారి కుటుంబం దగ్గర నుంచి స్థానికంగా ఒకటే ఈ ఆదిరెడ్డి కుటుంబం దగ్గర నుంచి ఒక బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్, ఆ గాంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరండి? నేను కూడా చెప్పాను. ఆ జాకీ అనే కుర్రోడు కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్టీపీఎస్ కేసు రాజమండ్రిలో సరిపోక వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్లో ఇంకొకళ్ళని ఎవరినో ఇరికించడానికి వాళ్ళ కార్లలో గాంజా తీసుకెళ్ళి పెడతా ఉన్నారనంటే ఏ స్థాయిలో వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అలాంటి వాళ్ళ నా చుట్టుపక్కల దరిదాపుల్లో ఉండరు. ఆ ఏదో ఫోటో తీసుకుని వచ్చి ఎక్కడో తీసుకుని వచ్చి నా మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయిస్తాను ఎవరైనా కానివ్వండి.